హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ బెండకాయ పుల్లగూర. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనము బెండకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తరువాత బెండకాయలన్నింటినీ ఈక్వల్ సైజులో కట్ చేసుకొని మనము రెడీగా పెట్టుకోవాలి. నార్మల్గా బెండకాయలు జిగురు ఉండడం వల్ల వాటిని కడిగిన తర్వాత ఆరబెట్టుకొని వాడుకుంటారు. కానీ ఈ బెండకాయ పుల్లగూరలోకి బెండకాయలను మనం కడిగిన వెంటనే వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమోటాను యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఇందులోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా టమోటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి నేను చింతపండునేమీ యాడ్ చేయట్లేదు. తర్వాత 7 లేదా 8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి వాటర్ కంటెంట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆన్ చేసి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఆవిరిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ను ఓపెన్ చేస్తే మన బెండకాయలు బాగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు దీనిని పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పును యాడ్ చేసుకొని దానిని మెత్తగా రుబ్బుకోవాలి. బెండకాయలు బాగా ఉడికినాయి కాబట్టి వీటిని 1-2 సార్లు గట్టిగా అన్నామనుకోండి, చూసారు కదా ఇలా మెత్తగా బజ్జీలాగా తయారవుతుంది. దీన్ని బెండకాయ బజ్జీ లేదా బెండకాయ పుల్లగూర అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులోకి మనము పోపు వేసుకోవాలి. అందుకు గాను స్టవ్ మీద ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని తీసుకొని అందులోకి మనము పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలాగే మినపప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఎండుమిర్చీలను కూడా తుంచి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులోకి మనము కొత్తిమీర, కరివేపాకును యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును మనము బెండకాయ పుల్లగూరలోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి మన బెండకాయ పుల్లగూర రెడీ. వేడివేడి అన్నంలోకి బెండకాయ పుల్లగూర నెయ్యి వేసుకొని తిన్నా, పెరుగన్నంలోకి కూడా ఈ బెండకాయ పుల్లగూర చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.